వెల్కమ్ టు శ్రీలు కిచెన్ ఛానల్. ఈరోజు నేను చేసేది ఏంటంటే మునగాకు కొంచెం కరివేపాకు కలిపి పొడి కొడదాం అనుకుంటున్నానండి. అది ఇడ్లీ దోశల్లోకి మనం రెగ్యులర్గా తినే ఉప్మా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఆకుని ఇలా లైట్గా ఈనెలు ఒకటి రెండు ఉంచేసాను నేను, ఈనెలు ఉన్న ఫైబర్ అని. సో ఆకుల్లో ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆకులు కొంచెం పసుపు చూడండి, కొద్దిగా చింతపండు రెబ్బలు కూడా వేపాను, జీలకర్ర ఇవి. ఆకు గలగల ఆడే వరకు వేపుతూనే ఉండాలండి దీన్ని. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మనకి మునగాకు వల్ల ఐరన్ బాగా వస్తుంది. కరివేపాకు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మంచి ఐరన్ ఫుడ్ అని. ఓకేనా? సో నెక్స్ట్ ఇలాంటి పొడులు, ఆకు పొడులు అలాంటివి తినడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుందని చెప్తారు కదా. సో ఈ మునగాకుతో చాలామంది పచ్చడి, పప్పు అలాంటివి చేస్తారు, కానీ నాకు ఎందుకో పొడి కొడితేనే బాగుంటుంది అనిపిస్తుందండి. సో అందుకని మునగాకుతో పొడికి చేస్తున్నాను అనమాట. ఎక్కువ రోజులు ఉండదు, కొంచెమే అవుతుంది. ఎంత ఆకు మనం చేసినా చాలా కొద్దిగా అవుతుంది క్వాంటిటీ, కానీ అది తినడానికి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. సో చింతపండు రెబ్బలు చూడండి, నేను ఇక్కడ జీలకర్ర వేసి చింతపండు రెబ్బలు పసుపు వేసి దీనంతా బాగా వేపుతున్నాను అనమాట. సో గల ఆడే వరకు వేపుతున్నాను ఈ ఆకు మొత్తం. ఇక్కడ నేను కారానికి సరిపడా ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. వేసి కొంచెం సేపు మనం వేయించుకుంటే దించే ముందు సాల్ట్ వేసేసి దీన్ని పౌడర్ చేసుకుని పిల్లలకు కూడా ఇడ్లీలు దోశ పెట్టేటప్పుడు ఈ పౌడర్ వేసి పెడితే చాలా టేస్ట్, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ఇలా ఎప్పుడన్నా మునగాకు ఒక్కటే ఉంటే మునగాకు పొడి కొంచెం చేదు వస్తుందండి. సో దాన్ని కరివేపాకుతో మిక్స్ చేసి చింతపండు వేసి ఇలా చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు అందరూ కూడా దీన్ని ట్రై చేయండి. మీరు లేడీస్ తినచ్చు, ఐరన్ కోసం ఇంట్లో వాళ్ళందరికీ పెట్టచ్చు, నెక్స్ట్ వచ్చి పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బాగుంటుందండి. ఆకు మాత్రం గలగల వేగాలి బాగా, ఎంత బాగా వేగితే పొడి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మునగాకు చేదు అనేది కరివేపాకులో కలిసిపోయి మనకి టేస్ట్ పెద్దగా, ఆ చేదు టేస్ట్ మనకి పెద్దగా అనిపించదు అనమాట. ఎందుకంటే చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసాం కదా. సో ఇందులో లాస్ట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటే ఎంతో బాగుంటుంది తినడానికి. సో ఇదండి ఇవాళ నేను చేసిన టేస్టీ వంట. సో ఈ మధ్య నేను చాలా కాలం నుంచి వీడియోస్ పెట్టట్లేదు, కొంచెం బిజీగా ఉండి పెట్టట్లేదు, కానీ ఇప్పటి నుంచి ఇంకా ట్రై చేస్తానండి. అప్పుడప్పుడు అప్లోడ్ చేసి అన్ని వీడియోస్ పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.